ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినము, ఉదయకాల సమయము ప్రభువారు మనకిచ్చినందుకు కోట్లాది వందనాలు, స్తోత్రాలు ప్రభువు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, ఈరోజు బుధవారం అందరికీ తెలుసు, ప్రకటించాను. సంపూర్ణ రాత్రి ప్రార్థన అందరూ రావాలి, ఓకేనా? అందరూ వచ్చి ఈ ప్రార్థనలో పాలిపంపులు పొంది దేవుని దీవెనలు పొందాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు కదా, ఆ దీవెనలు మిస్ అవ్వకండి. దైవ జనాంగమా, ఖచ్చితంగా మరి ఈ ప్రార్థనకు రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ 9:30 కల్లా స్టార్ట్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా రండి, ఓకే? ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకొని దైవ ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాము. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర్ర దొరకక సింహము అడవిలో గర్జించునా, ఏమీయూ పట్టుకొనకుండానే కొదమ సింహము గృహలో నుండి బొబ్బలు పెట్టున. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు. చదవబడిన వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించండి, సారాంశం తెలియచేయండి. నిదాసుని మీ శిలువ రక్తంతో కడిగి మీరు అభిషేకించి నిదాసుని స్వరము బోరగా తీసుకొని నీ స్వరం వినిపించమని ప్రార్థిస్తూ మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనలను ప్రేమించి దినదినము ఆయన మాటతో బలపరుస్తూ, ఓదారుస్తూ, ఉజ్జీవపరుస్తూ, మనకు అర్థం కాని విషయాలు ఆయన బయలుపరుస్తూ, దినచర్య పనిపాటల్లో తోడుగా ఉంటూ, అలసిన సమయాన చేయి పట్టి నడిపిస్తూ ఆయన వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యందు మనము నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, భయభక్తులు కలిగి ఆయనతో కలిసి నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నిన్నటి దినాన మనం ధ్యానం చేస్తూ వచ్చాము. నా మార్గములలో నడుచుచు, జకరియా గ్రంథంలో ధ్యానం చేశాము. నా మార్గములలో నడుచుచు నా సన్నిధిలో నిలుచుండు వారిని ఎంతమాత్రం విడిచిపెట్టనని మొన్నటి దినాన ధ్యానం చేశాము. నిన్నటి దినాన మరి 3 అంశాలు ధ్యానం చేశాము. ఏమని నిన్నటి దినాన ధ్యానం చేశాము అంటే 3 అంశాలు. 1, దేవుని సన్నిధిలో వినడం. 2, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం. 3, దేవుని సన్నిధిలో నిలుచుండడం. ఏలియా దేవుని సన్నిధిలో నిలుచున్నానని సాక్ష్యం ఇచ్చాడు, నేను ఎవరి సన్నిధిలో నిలుచున్నాను అని. దావీదు ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. కాబట్టి ఈరోజు నిన్నటి దినాన 3 అంశాలు జ్ఞాపకం చేశాం. ఈరోజు ఇంకొక 2 అంశాలు మనము బైబిల్లో నుండి చూసి మనము ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ప్రియ దైవజన్మ, ఈరోజు ఏమిటంటే దేవుని సన్నిధిలో నిలుచుండుట నేర్చుకొనుట. దేవుని సన్నిధిలో నడువుట నేర్చుకొనుట. ఏంటి?
దేవుని సన్నిధిలో నిలుచున్న వ్యక్తి అక్కడే ఉండిపోకుండా దేవుని సన్నిధిలో నడుచుట నేర్చుకొనుట. ఈ నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నడక నేర్పిస్తాడు. నడక నేర్పిస్తున్నప్పుడు ఆ నడక నేర్చుకొని ఆయన నీతి మార్గములలో ఎలా నడవాలో, ఎలా ప్రయాణం చేయాలో దేవుడు నేర్పించే దేవుడు. కాబట్టి ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి జాగ్రత్తగా గమనిస్తే ఆమోసు ప్రవక్త చెబుతున్నటువంటి మాట ఏమని అక్కడ రాయబడిందంటే, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎరదొరకక సింహము అడవిలో గర్జించునా, ఏమీ పట్టుకొనకుండానే కొదమ సింహము గృహలో నుండి బొబ్బలు పెట్టునా. ఇక్కడ రాయబడిన మాట అంటే ఇద్దరు ఏక మనసు, ఏక ఆలోచన, ఏక తలంపులు, ఏక తాత్పర్యము కలిగి ఉంటేనే వారిద్దరూ ఒకే మార్గంలో నడుస్తారు. ఒకరిదొక తలంపు, ఒకరిదొక ఆలోచన, ఒకరిదొక మైండ్ ఉంటే చాలా కష్టం. కాబట్టి దైవజన్మ ఈ విషయాలను గమనించి మరి ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏమిటంటే సమ్మతించి ఇది దైవస్వరము, ఇది దేవుని మాట, ఇది దేవుడు బయలుపరిచింది అని ఎవరైతే దేవుని మాటకు లోబడి సమ్మతిస్తే అప్పుడు ఏక మనసు, ఏకాత్మ వస్తుంది. అప్పుడు ఇద్దరు కలిసి నడుస్తారు అని ఇక్కడ ప్రవక్త ద్వారా రాయబడినటువంటి మాట. ఆ మాటకు ముందు ఏముంది? ఆ మాటకు ముందు ఏముంది? 2వ వచనంలో మాట ఆలకించుడి, అదేమనగా భూమి మీద సకల వంశములలోనున్న మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. దోషక్రియలు కనిపిస్తున్నాయి, మాట వినని పద్ధతి కనిపిస్తుంది, మాట వినని చేష్టాలు కనిపిస్తున్నాయి. దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేసి దోషం కొని తెచ్చుకున్నారు, అందుకే మిమ్మల్ని శిక్షించవలసి వచ్చింది. దయచేసి మీరు సమ్మతించిన మాట వినండి, మంచి హృదయం కలిగిన మాట వినండి అని లేఖనం ద్వారా మరి దేవుని స్వరం మనకు వినబడుతుంది. ఆనాడు ఇజ్రాయేళ్లకు వినబడింది. ఈరోజు మనలో ఎవరైనా సమ్మతించకపోతే, మనలో ఎవరైనా ఏకీభవించకపోతే సమ్మతించి ఏకీభవించే మనస్తత్వము కావాలి అని లేఖనములో రాయబడినటువంటి మాట. ఒకటి, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతిస్తేనే కూడి నడుస్తారు, సమ్మతించకుండా నడవలేరు. ఏక మనసు, ఏకాత్మ రాకుండా కలిసి నడవలేరు. అది ఎంతసేపు నడవలేరు. ఒకరిటంటే ఒకరిటంటే, ఒకరి పక్కంటే ఇంకొకరి పక్కంటే, ఒకరిత్తు అంటే ఒకరి లోతంటే, అంటే రకరకాల ఆలోచనలు వస్తాయి. వాళ్ళు కలిసి నడవటం కష్టమైంది. కలిసి నడవాలంటే ఏకాత్మ, ఏక మనసు సమ్మతించాలి, ఒకరి మాట ఒకరు అర్థం చేసుకోవాలి. చేసుకున్నప్పుడే ఈ కార్యం జరుగుద్ది అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. ఆ తర్వాత ఇక మనం అక్కడ చూస్తాము, ఎరదొరకక సింహము అడవిలో గర్జించునా. ఏమండి, సింహం అడవిలో గర్జించాలంటే ఎర్ర కనిపించాలి, ఎక్కడ లేడు కనిపించాలి, దానికి ఆహారం దొరకాలి. ఆహారం దొరికినప్పుడు నోరుమంటది, గాండ్రిస్తుంది. లేకపోతే ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఇలా ఈగలు తోలుకుంటా ఉంటుంటుంది కదా. అక్కడ ఆ మాట రాయబడింది. కాబట్టి వీటికి కూడా ఎప్పుడైతే అవి కనిపిస్తాయో అప్పుడు అవి పనిచేస్తాయి అని వాటిని ఉదాహరణకు తీసుకొని ప్రవక్త మనకు నేర్పిస్తున్నటువంటి మాటలు ఏంటంట, అక్కడ రాయబడిన మాట, ఎర్రదొరకక సింహం అడవిలో గర్జించున, ఏమీయూ పట్టుకొనకుండానే కొదమ సింహము గృహలో నుండి బొబ్బలు పెట్టునా. ఏమండి, భూమి మీద ఒకడును ఎర్రపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుబడున,
భూమి మీద ఏదైనా ఒక ఎర పెట్టాలి, ఆశ పెట్టాలి పక్షికి. అంటే వీటన్నిటిని పోల్చి చెబుతున్నాడు. మనము మానవ జాతికి లేదంటే విశ్వాసులు కావాల్సిన ఆ గొప్ప గుణగణం ఏమిటంటే సమ్మతించుట, ఒకరినొకరు అర్థం చేసుకోవట, ఇద్దరు కలిసి నడుచుట. అది గొప్పతనమని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. ఆది కాండంలో దేవుడు అబ్రహాంతో సెలవిచ్చినప్పుడు అబ్రహాము దేవుని మాట విన్నాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు అంటే దేవుని మాట సమ్మతించాడు. దేవుని మాట విన్నాడు, దేవుని మాటకు సమ్మతించాడు. సమ్మతించినప్పుడు అబ్రహాం ఏమయ్యాడు అంటే ఆశీర్వదించబడ్డాడు. ఆది కాండము 17 అధ్యాయము 1-2 వచనాలు లేదా 4 వచనాలు కలిసి ఉన్న భాగాన్ని చూస్తే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి గొప్ప విషయము చూడండి. దైవజనంగా అబ్రహాము 99 ఏళ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అధికముగా అభివృద్ధి పొందచేతును. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. అబ్రహాంతో దేవుడు చెబుతున్నటువంటి మాట. అబ్రహాముకు ఏ వయసులో కనబడ్డాడు? అబ్రహాము 99 ఏళ్లవాడైనప్పుడు, 99 సంవత్సరాల వయసు ఉంది ఆయనకు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై దేవుడి దగ్గరికి వెళ్ళి, అబ్రహామా నా మాట విను అంటే దేవుని మాటకు అబ్రహాము లోబడ్డాడు. దేవుని మాటను సమ్మతించాడు. దేవుని మాటకు సమ్మతి కలిగిన వాడై దేవుని మాట వినటానికి సమ్మతించి దేవుని సన్నిధిలో నిలిచి దేవుని సన్నిధిలో నడుస్తూ నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? దేవుని దగ్గర నేర్చుకున్నాడు అబ్రహాము. దేవుడు చెప్పిన మాట విన్నాడు అబ్రహాము. దేవుడు ఈ త్రోవలు నడువు అంటే ఆ త్రోవలో అబ్రహాము నడిచాడు. అప్పుడు అబ్రహాము ఆయన పేరు. ఆ తర్వాత ఏమైందో చూస్తే మనకు కనపడుతుంది. అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పెను. అబ్రహాము సాగిలి పడగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిను గనుక నీ పేరు అబ్రహాము అనబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చున్నట్లు నియమించుచున్నాను. రాజులు నీలో నుండి వచ్చెదరు. ఇది దేవుని సన్నిధిలో సమ్మతించి నడుస్తూ నేర్చుకునే పద్ధతి. దేవుడు చెప్పిన విషయాలు వినటమే కాదు, నేర్చుకొని బలపరచబడ్డాడు అబ్రహాము. కాబట్టి ఇద్దరు కూడి సమ్మతించాలని ఆమోసు భక్తుడు చెబుతున్నాడు. మనము ఈరోజు నేర్చుకున్నటువంటి ఆ పాయింట్ ఏంటి? ఆ మొదటి పాయింట్ ఏంటంటే దైవ సన్నిధిలో నడుచుట నేర్చుకొనుట. దేవునితో సమ్మతించి నడుచుట నేర్చుకొనుట. అబ్రహాము నేర్చుకొని ఆశీర్వదించబడ్డాడు. ఇంకొక విషయం ఏంటంటే, రెండో విషయము దైవ సన్నిధిలో నాట్యమాడడం. దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి, స్తుతి ఆరాధన చేయాలి. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందాలి. ఇక్కడ ఎవరు దేవుని సన్నిధిలో నాట్యమాడారు అంటే, దేవుని సన్నిధిలో నాట్యమాడింది ఎవరయ్యా అంటే దావీదు మహారాజు. సమూయేలు గ్రంథంలో మనకు కనబడుతుంది. చూడండి దైవజనాంగమా, సమూయేలు గ్రంథంలో మనకు ఆ మాటలు కనబడతాయి. ఆ సమూయేలు 2వ గ్రంథము 6:14 చూసినట్లయితే అక్కడ దావీదు దేవుని యొక్క సన్నిధిలో నాట్యమాడడం, దేవుని సన్నిధిలో
మరి దావీదు ఎలాగా ప్రవర్తించాడో మనము చూడగలం. 2 సమూయేలు గ్రంథము 6:13-14 వచనాలు కలిసి ఉన్న భాగాన్ని మనం చూస్తే, ఎట్లనగా యెహోవా మందస్సమును మోయేవారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడిను. దావీదు నారతో నేయబడిన ఏపోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిన నాట్యమాడుచుండెను. ఇక్కడ చూడండి, శక్తి కొలది దేవుని మందస్సం దగ్గర అంటే ఏదో అటు ఇటు కదిలిన వ్యక్తి కాదు ఆయన. ఒంట్లో ఎంత శక్తి ఉందో అంత శక్తితో దేవునికి తన శరీరాన్ని అప్పగించి శక్తి కొలది నాట్యమాడుతున్నాడు దేవుని మందస్సం దగ్గర, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క పాదాల దగ్గర. దాని శక్తి ఎంత ఉందో అంత, అయ్యా నీవు ఇక్కడికి వచ్చావు, నా దగ్గరకు వచ్చావు, అయ్యా నన్ను కరుణించావు అని రాజు అయి ఉండి రాజవస్త్రాలు తీసేసి ఏపోదుతో ధరించిన నారబట్టలు కట్టుకొని దేవునికి ఏది ప్రీతికరమో అది ఆయన ఇష్టపడేటట్లు దావీదు శక్తి కొలది నాట్యమాడిను అని అక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకునే మరొక మాట ఏమిటంటే, దేవుని సన్నిధిలో ఆరాధన చేసేటప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు నాట్యం ఆడాడు దావీదు. మనం కూడా అంతరంగం నాట్యం ఆడాలి. ఒకవేళ మనిషి ఎగరకపోవచ్చు, మనిషి కూడా అటు ఇటు కదిలితే మంచిది. దావీదు శక్తి కొలది నాట్యం ఆడాడు. ఈరోజు ఆరాధన చేయడానికి చాలామందికి ఇష్టం ఉండదు. ఆరాధన చేయాలి. ఇంకా మరొక లేఖనాన్ని చూస్తే అక్కడ మనకు కనబడుతుంది. నిర్గమకాండము 15:20 చదవండి. నిర్గమకాండము 15:20 ఒక మాట మనకు కనబడుతుంది. దైవజన్మ 15:20 ఏమని రాయబడిందంటే, మరియు అహరోను సహోదరియు ప్రవక్తియగు మిరియాము తంబురును చేతపట్టుకొనెను. స్త్రీలందరూ తంబురుతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి ఎల్లగా మిరియాము వారితో కలిసి ఇట్లు పళ్ళు ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయింపజేసెను. గుర్రములు దాని రౌతులు సముద్రములు ఆయన ప్రడదోసెను. హల్లెలూయా. పాటలు పాడుతూ తంబుర సితార నాదముతో దేవుని స్తుతిస్తూ నాట్యమాడినటువంటి లేఖనము పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి విషయము దైవజనాంగమా. ఇకపోతే కీర్తనలో కూడా కీర్తనకారుడు నాట్యమాడుతున్నాడు. చూడండి, 150వ కీర్తన అంటే చిట్ట చివరి కీర్తన, లాస్ట్ కీర్తనలో ఏమని రాయబడిందో మనకు కనిపిస్తుంది. 150వ కీర్తనలో ఆ 4వ చరణము 3వ చరణము చూడవచ్చు. 4వ చరణంలో తంబురులతోనూ నాట్యముతోనూ ఆయన్ని స్తుతించండి, తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవులతోనూ ఆయనను స్తుతించండి, మ్రోగు తాళములతోనూ ఆయన్ని స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతోనూ ఆయన స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. 3వ వచనం, బూరలతోనూ ఆయన స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారతోనూ ఆయన్ను స్తుతించుడి. అంటే ఇవన్నీ పట్టుకొని దేవునికి ప్రీతికరమైన పూజ చేయాలి, సేవ చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఎందుకంటే అవయవాలు నిర్మించిన వాడు ఆయనే. కన్నులు, చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, సమస్త అవయవాలు నిర్మించిన వాడు ఆయనే. అందుని బట్టి నేను స్తుతిస్తున్నామయ్యా, నీకు ఇష్టమైనటువంటి ప్రీతికరమైన పూజ చేస్తున్నామయ్యా, ఇదిగో ప్రభా కృతజ్ఞతాస్తుతులయ్యా అని మనసారా శక్తి కొలది దేవుని స్తుతించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు నేర్పించినటువంటి ఈ 2 అంశాలు, 1 నడుచుట నేర్చుకొనుట, 2 ఆయన సన్నిధిలో నాట్యమాడుట.
ఆరాధన చేయుట, స్తుతి ఆరాధన చేయుట, ఇది క్రైస్తవ భక్తులకు కావాల్సినటువంటి దేవుడు సంతోషించే విషయం. ఇది దేవుణ్ణి సంతోషపెట్టాలని వారు చేయవలసిన వారు శక్తి కొలది దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. రండి ప్రియ దైవజన్మ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. అందరి హృదయంలో మీ వాక్కును ముద్రించి నీ కొరకు ప్రభు జీవించటానికి అయ్యా నీలో నిలిచి నీలో నడిచే కొలది నేర్చుకోవాలి అన్నాడు అబ్రహాము. మీ సన్నిధిలో అయా నడుస్తూ నేర్చుకున్నాడు. విశ్వాసమైన కాళ్ళతో, విశ్వాసమైన కన్నులతో, విశ్వాసమైన చేతులతో మీ సన్నిధిలో నిలుచుండి నడుస్తూ నేర్చుకున్నాడు. మీరు చెప్పిన మాట సమ్మతించాడు, మీకు లోబడ్డాడు ప్రభువా, మీ మాటను సమ్మతించాడు. ఈరోజు వాక్యం ఉంటున్న బిడ్డలందరూ సమ్మతించి సన్నిధిలో ఉండి నేర్చుకోవటానికి కృప చూపించండి. అలాగే ప్రభువా నిన్ను ఆరాధించడానికి కృప చూపించండి, శక్తి కొలది ఆరాధించడానికి కృప చూపించండి. నీ పిల్లలు ఈరోజు చేపడుతున్నటువంటి వారి వ్యక్తిగత పనిపాట్లలో మీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తూ ఆయా సాయంత్రము జరిగే ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థనలు మీరు నడిపించమని ప్రార్థిస్తూ దిన రక్షణ దయచేసి మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.